హాయ్ హలో అందరికీ నేను మీ సంతుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు నా ఈ వీడియో వచ్చేసి మన ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. సో దాని గురించి మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నా షార్ట్స్ ఫాలో అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది అని. ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా. సో అప్పుడు మీకు చెప్పాను కూడా నేను కొన్ని విషయాలు అయితే మీకు లాంగ్ వీడియోలో షేర్ చేసుకుంటాను అని. సో అందుకనే ఈ వీడియో అయితే ఈరోజు నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అని. సో ఈరోజు నేను యూట్యూబ్కి సంబంధించి కొన్ని నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. మరి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి. అలానే నా ఈ వీడియో చూసి కొంతమంది అయినా మోటివేట్ అయితే అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూసి ఒక లైక్ ఇచ్చి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావడానికి ఎంత టైం పట్టింది అండ్ ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వల్ల యూజెస్ ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేస్తాను. నేను నా ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియో చూస్తున్నప్పటికీ 11 months అవుతుంది. అయితే స్టార్టింగ్లో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా ఛానల్ని స్టార్ట్ చేశాను కదా, మీ అందరికీ తెలుసు. సో 7 months వరకు కూడా నేను ఓన్లీ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. అలా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు 3 million వ్యూస్ అయితే వచ్చాయి. సో 3 million వ్యూస్ త్రూ నేను మినీ మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నాను. మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. కానీ అసలైన మానిటైజేషన్ అవ్వాలి అంటే ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే 10 million వ్యూస్ షార్ట్స్ నుంచి ఉండాలి, లేదా లాంగ్ వీడియోస్ త్రూ 4000 వాచ్ అవర్స్ రావాలి. కానీ షార్ట్స్ నుంచి 10 million వ్యూస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో అందుకని నేను అప్పటి నుంచి 7th month నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ వచ్చాను. అలాగా లాంగ్ వీడియోస్ 3 months అప్లోడ్ చేసేసరికి నాకు 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చాయి. లాంగ్ వీడియోస్ నేను డే బై డే అప్లోడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని. సో నాకు 3 నెలల్లోనే మానిటైజేషన్ అయితే అయిపోయింది. నాకు మానిటైజేషన్ అయిన 10 daysకి 15 days లోపే $10 అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఈ పిన్ రావాలి అంటే మన అకౌంట్లో మన వైటీ స్టూడియోలో $10 అనేది కంప్లీట్ అవ్వాలి. $10 అయితేనే ఈ పిన్కి మనం అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో నాకైతే మానిటైజేషన్ అయిన 15 days లోపే $10 కంప్లీట్ అయిపోయాయి. నేను అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన 1 week లోపే నాకు ఈ పిన్ కూడా వచ్చేసింది. ఇంకా ఈ పిన్ వల్ల యూజెస్ ఏంటి అంటే, యూట్యూబ్ వాళ్ళకి మనం జెన్యూనా కాదా, మనం ఇచ్చిన అడ్రస్లోనే ఉన్నామా లేదా, అసలు దీని ఓనర్స్ మనమా కాదా అని ఒక క్లారిటీ తెచ్చుకుంటారన్నమాట. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్లో మనకి లైక్ ఓటీపీ ఎలా అయితే వస్తుందో సో సేమ్ అలాగే కొన్ని నెంబర్స్ అయితే ఉంటాయి. ఇది ప్రతి ఛానల్కి కూడా వేరేగా ఉంటుంది. సో ఆ పిన్ని మనం మళ్ళీ యాడ్సెన్స్లో ఎంటర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఛానల్ మనదే అని వాళ్ళు కూడా ఒక క్లారిటీ అయితే తెచ్చుకుంటారు. సో ఈ పిన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే, మన ఛానల్లో ఎప్పుడైతే $100 కంప్లీట్ అవుతాయో సో అప్పుడైతే మనకి మన అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది. ఈ పిన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనము మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే $100 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆ మనీ అయితే వస్తాయి. సో ఇదన్నమాట ప్రాసెస్. అయితే చాలామంది అడుగుతూ ఉంటున్నారు నన్ను, మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకున్నారు, ఎలా క్రియేట్ చేసుకోవాలి మాకు చెప్పండి అని. సో నాకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 0 knowledge అనే చెప్పాలి. సో నాకు ఏమీ తెలియదు, నేను అంతా కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. తెలుగు టెక్ ఛానల్స్ చాలానే ఉన్నాయి. నేను ఎక్కువగా ఫాలో అయింది ఎవరిని అంటే, ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రం యూట్యూబ్ మాస్టర్ దీపక్ అని ఒక పర్సన్ ఉంటారు. సో వాళ్ళకి ఒక 1 lakh పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నేను అతని వీడియో చూసే నేను నా ఛానల్ అయితే నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మాధురి టెక్ వరల్డ్ అని ఉంటుంది. సో కొన్ని విషయాలు నేను ఆవిడ ఛానల్ చూసి తెలుసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా. సో చాలా క్లారిటీగా చెప్తారు ఆవిడ, మీరు చూడండి. మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక ఆవిడ ఛానల్లో కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడ. సో ఖచ్చితంగా అయితే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనము అంటే ముఖ్యంగా లేడీస్
పెళ్ళి అయిపోతుంది, తర్వాత పిల్లలు, మనం ఎంత చదువుకున్నా కూడా బయటికి వెళ్ళి జాబ్ చేసే ఆ సిచ్యువేషన్ అసలు మనకి ఉండదు. అండ్ కొన్ని ఇళ్లల్లో బయటికి పంపించరు. ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అంటే పిల్లలు ఉన్నప్పటికీ మనం బయటికి వెళ్ళి వేరే ఏ పని చేసుకోలేము. కానీ చాలామంది లేడీస్కి ఉంటుంది మనం ఇండిపెండెంట్గా బతకాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని. సో సేమ్ నాకు కూడా అలానే ఉండేది. అంటే మనకంటూ కొంచెం ఇన్కమ్ అనేది ఉంటే బాగుంటుంది అని. అలా అని చెప్పి నా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు అని కాదు, కానీ నా హస్బెండ్కి సపోర్ట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి చాలా రీజన్సే ఉన్నాయి. అది నేను ఇది సక్సెస్ అనుకోవడం లేదు, ఇంకా మంచిగా సక్సెస్ అయినప్పుడు ప్రతిదీ నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగా నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. తప్పకుండా ప్రతి ఒక్క లేడీ కూడా మీలో ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం జాబ్ చేయాలి అంటే దానికి కొంచెం క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో యూట్యూబ్ ఛానల్కి అలాంటి క్వాలిఫికేషన్స్ కూడా ఎటువంటివి అవసరం లేదు. మీలో ఏ మాత్రం టాలెంట్ ఉన్నా కూడా అది మీరు చూపించండి, మంచిగా చూపించుకోండి, మంచిగా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాళ్ళే మీ కష్టాన్ని గుర్తించి మీకు ఒక ప్రతిఫలాన్ని అనేది ఇస్తారు. ఇంకా నా విషయానికి వస్తే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 6 months ముందు నుంచే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది. కాకపోతే అసలు నిజంగా మనకి సక్సెస్ వస్తుందా, అంత అదృష్టం ఉంటుందా, మనకి అసలు ఇన్కమ్ వస్తుందా ముందు అని చెప్పి ఇంకా ఇలాంటివి ఎన్నో డౌట్స్ ఉండేవి. మీకున్నట్టుగానే నాకు కూడా ఉండేది. సో కానీ నాకు 6 months తర్వాత అనిపించింది, ఏదో తెలియని ఒక ఆలోచన నాలోనే వచ్చిందనమాట. లేదు నువ్వు స్టార్ట్ చెయ్యి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, నేను నిన్ను సక్సెస్ చేస్తాను అని చెప్పి నేను నమ్ముకున్న నా దేవుడు ఎక్కడో ఉండి నువ్వు చెయ్యి అన్నట్టు నాకు అనిపించింది. సో నేను ఇంకా లాస్ట్ ఇయర్ మేకి అంటే నా బర్త్డే టైంకి నేను నా ఈ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో అప్పటి నుంచి యూట్యూబ్ వీడియోస్ అనేది పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడి వరకు అయితే నేను వచ్చానన్నమాట. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడున్న పెద్ద పెద్ద క్రియేటర్స్ చూడండి, 5 lakhs అబోవ్ ఉన్న క్రియేటర్స్ కూడా మనలాగా జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. వాళ్ళు వాళ్ళ టాలెంట్ అనేది ఈ సోషల్ మీడియాలో ప్రూవ్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఇన్కమ్ గెయిన్ చేస్తున్న వాళ్ళే. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భవానీ పాఠశాల అని ఒక సిస్టర్ ఉంటారు కదా, భవానీ సిస్టర్. సో నేను ఆవిడ ఇంటర్వ్యూ చూశాను అనమాట. ఆవిడ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆవిడ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, ఏమని అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 20 views ఇలాగే వచ్చేవి, తర్వాత అలా చేసుకుంటూ పోతే ఒక 500 views అలాగే వచ్చేవి, ఇంకా మెల్లమెల్లగా అలాగా పెరుక్కుంటూ వచ్చారు అని ఇలాగ మోటివేటివ్గా చాలా చెప్పారు. సో నాకు చాలా మంచిగా అనిపించింది ఆ వీడియో. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈవిడికి అప్పుడులో అలా వచ్చినప్పుడు సో మనకి రావడంలో ఏం తప్పు లేదు, మనం కూడా ట్రై చేస్తే మనకి కూడా ఒక సక్సెస్ అనేది ఉంటుంది అనిపించింది. సో ఆవిడని చూసి, ఆవిడనే కాదు ఇంకా కొంతమందిని చూసి నేను మోటివేట్ అయ్యాను. నా ఈ వీడియో చూసి ఇంకొంతమంది మోటివేట్ అయితే అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఖచ్చితంగా అయితే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, మాకంటూ ప్రత్యేకించి ఒక గుర్తింపు కావాలి, మాకంటూ కొంచెం ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. అండ్ మనలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి చేయలేము. సో ఖచ్చితంగా మనం ఇంట్లో ఉండి మనం చేసుకునే పనులని నలుగురికి చూపించి మనకున్న టాలెంట్తో మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొకటి ఏంటి అంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తే వీళ్ళు ఈజీగా మనీ సంపాదించేస్తారు అని అనుకుంటారు, కానీ నిజంగా యూట్యూబ్ వీడియోస్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. సపోజ్ నా గురించే చెప్తున్నాను, ఇంట్లో మనం ఉంటే జనరల్గా లేడీస్ నైటీ వేసుకొని పిచ్చిగా ఉంటాము. అదే వీడియో చేయాలి అంటే నేను నా వీడియోస్లో మేకప్ లాంటివి ఏమి వేసుకోను, కానీ కనీసం జడైనా వేసుకొని మొహానికి బొట్టైనా పెట్టుకుంటాం కదా. సో కొన్ని సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది డైలీ ఒకే డ్రెస్లో కనిపించలేము, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి అండ్ వీడియోస్ తీసుకోవాలి, ఒకవైపు పని చేసుకుంటూ వీడియోస్ తీయాలి, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ తప్పదు, ఇంత కష్టం ఉంటేనే ఆ కష్టం వెనక ఒక సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా పెట్టండి, మీకు ఎప్పటికైనా సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడున్న కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా అంత తొందరగా సక్సెస్ ఏమీ రాలేదు, వాళ్ళకి కూడా ఒక 3 years పైన టైం పట్టింది. సో ప్రతిదానికి కాస్త పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ని అయితే చూస్తాము. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం చదువు కోసం ఒక 20 years అయితే కష్టపడతాం కదా. సో అంత 20 years చదివిన తర్వాత కూడా మనకి ఒక 20,000 30,000 అలా శాలరీని మనం గెయిన్ చేస్తాము, మనమైనా అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే స్టార్టింగ్లో. అదే యూట్యూబ్లో
కాస్త ఒక 3 ఇయర్స్ అలాగా కష్టపడండి. కష్టపడితే దానికంటే అంటే మనం చదువుకున్న దానికంటే కూడా ఎక్కువ అమౌంట్ని గెయిన్ చేయగలుగుతాము. లైక్ ప్రమోషన్స్ వస్తాయి, ఇంకా చాలానే ఉంటాయి కదా. సో అలాగా అనుకోవాలి, కొంచెం టైం అనేది ఇవ్వాలి మనం దేనికైనా. అలా అని చెప్పి చదువుని నేను ఎక్కడ తక్కువ చేయను, నాకు చదువు అంటే చాలా ఇష్టం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఒక కోర్స్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఒక 3 ఇయర్స్ దానికంటూ టైంని కేటాయించండి యూట్యూబ్కి. సో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.